హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను ఈ వీడియోలో పేపర్ని యూజ్ చేసి వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ చూపిపోతున్నాను. చాలా అందంగా ఉంటుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. పేపర్ని ఇలా రోల్ చేసుకున్నాను. దాన్ని గమ్ వేసి ఇలా స్టిక్స్లా చేసుకున్నాను. రోల్ చేసుకున్న వాటన్నిటికీ నేను బ్లాక్ కలర్ పెయింట్ యూజ్ చేశాను. ఇలా అంతా పెయింట్ చేసుకున్నాను. స్టిక్స్ నేను కంప్లీట్గా 20 చేసుకున్నాను. 20 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 20కి బ్లాక్ కలర్ పెయింట్ వేసి కొంచెం సేపు పక్కన పెట్టారంటే డ్రై అయిపోతాయి, లేదంటే చేతికంతా అంటుతూ ఉంటుంది కలర్. స్టిక్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. నేను పింక్ కలర్ చూస్ చేసుకున్నానండి. పింక్ కలర్ చార్ట్ తీసుకొని ఈ షేప్లో పెన్సిల్తో డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఈ షేప్లో వచ్చింది. ఇంట్లోకి ఏవో ఒకటి కొంటూ ఉంటాం కదండి, అట్టపెట్టు అయితే ఉంటుంది. అది తీసుకొని నేను ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇందాక స్టిక్స్ 20 ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అవన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా 4 సైడ్స్ 4 ఫస్ట్ పెట్టేసి వాటి గ్యాప్స్లో ఇలా 4 పెట్టుకున్నాను. స్టిక్స్ అన్ని పేస్ట్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇందాక పింక్ కలర్ లీవ్స్ కట్ చేసుకున్నాం కదండి, వాటిని ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఒక 40 ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఈచ్ స్టిక్కి 2 పెడుతున్నాను అనమాట. స్టిక్స్ 20 ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందుకని ఇవి 40 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వీటన్నిటిని ఈ గ్యాప్తో నేను స్టిక్ చేసుకున్నానండి. బయట ఎక్స్ట్రాగా స్టిక్ కనిపిస్తుందని అదంతా కరెక్ట్గా లెవెల్లో నీట్గా కట్ చేసేసాను. ఇలా అంతా పేస్ట్ చేయడం అయిపోయిందండి. నేను బ్లూ కలర్
చూస్ చేసుకున్నాను. ఇందులో సర్కిల్స్‌లా గీసుకొని వాటన్నిటిని కట్ చేసేసాను. ఈ సర్కిల్స్ ఈ సైజులో అని ఎందుకు పెట్టుకున్నాను అంటే లీఫ్‌కి గ్యాప్ ఉంటుంది కదండీ! అందులో ఆ సర్కిల్ పెట్టాలనుకుంటున్నాను. సో, దాన్ని బట్టి నేను కట్ చేసుకున్నాను. నేను ఎక్కడైతే ఇవి సర్కిల్స్ పెట్టాలనుకుంటున్నానో అక్కడంతా ఫస్ట్ గమ్ వేసేసాను. ఆ తర్వాత ఈ సర్కిల్స్ అన్నిటిని అక్కడ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేస్తుంటేనే చాలా బాగుంది. ఆ కాంబినేషన్ నాకైతే చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. అంతా పేస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు సెంటర్‌లో నేను ఆరెంజ్ కలర్ చూస్ చేసుకున్నాను. అది సర్కిల్‌లా కట్ చేసుకొని పేస్ట్ చేసేసాను. చేయడం అయితే అయిపోయిందండి. అవుట్‌పుట్ లుక్ చాలా బాగొచ్చింది. చూడండి చాలా అట్రాక్టివ్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.